సో కాన్వకేషన్ ఉన్నది ఈవినింగ్. భారీ బందోబస్తు ఉన్నది మొత్తం. అరేంజ్మెంట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. బీటెక్ తర్వాత పెట్టుకుంటారా నాని? లాస్ట్ టైం కంటే ఈసారి రొమ్మ నల్లరికి మస్తుండే. What's up guys, welcome back to my channel. So guys, I'm back with another video. So ఇప్పుడైతే కాలేజ్కి పోతున్నా. సో కాన్వకేషన్ ఉన్నది ఈవినింగ్. సో నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను ఈవినింగ్. కొంచెం ఎర్లీగానే పోదాం అనుకున్నా, బట్ ఇక నాకు అంతా తొందరగా పోబుద్ది కాలేదు, బికాజ్ 2 days నుంచి తొందరగానే పోతున్నా. సో ఇప్పుడైతే మనం కాలేజ్ పోయినాక అయితే కలుగుతాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. తొందరగా లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనం మళ్ళీ కలుగుతాం కాలేజ్లో. సో గాయస్, కాలేజ్లోకి అయితే వచ్చినాం. సో యాక్చువల్గా ఏంటంటే అమ్మ భారీ బందోబస్తు ఉన్నాయి మొత్తం. ఐడి కార్డు చెక్ చేస్తాను. నేను మర్చిపోయాను, యాక్చువల్గా ఐడి కార్డు మర్చిపోయి ఉండే. సో ఇక మళ్ళీ ఇంటికి పోయి ఎందుకైనా మంచిదని మేము తెచ్చుకోవడం మంచిగా అయింది. లేవు మొత్తం భారీ బందోబస్తు, బౌన్సర్లు ఉన్నారు, అంతా చెక్ చేస్తుంది అన్నమాట. సో యాక్చువల్గా తమ్ముడిని జిమ్లో డ్రాప్ చేసి వచ్చిన. సో బ్రో మరి నువ్వు పోవా అంటే, సో ఇలాంటి మూమెంట్స్ మిస్ కావద్దు మనం. సో అన్నిట్లో ఉండాలి, మరి జిమ్ కూడా చేయాలి. సో ఈ వీక్ మొత్తం ఆఫ్ అయింది, డైట్ బ్రేక్లో కూడా ఉండే. అండ్ ఇక్కడ స్వీట్లు కూడా మంచుతారు. సో యాక్చువల్గా ఏంటంటే నిన్న నేను 2 సమోసాలు తినేసిన. సో ఈ వీక్ జంక్ ఫుడ్ అయితే అయిపోయింది, అంటే చీట్ మీల్ అయితే అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు మణికంఠ కూడా వస్తుందంట. సో మణికంఠ కూడా వచ్చినాక మనం అయితే మళ్ళీ కలుద్దాం. ఇంకైనా మంచిది స్వీట్ డబ్బా అయితే తీసుకున్నాం, స్వీట్ డబ్బానే. సో ఎందుకంటే ఎవరైనా మన దోస్తులు వచ్చినప్పుడు ఇద్దాం. సో మన వాటాలో కొంచెం ఇద్దాం. సో తిండిపోతుంటారు కొంతమంది మన దోస్తులు, సో వాళ్ళ కోసం అయితే తీసేసుకున్నాం అన్నమాట. సో కిరా అరేంజ్మెంట్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. సో చూపిస్తా. సో ఇది అరేంజ్మెంట్సే. సో మార్నింగ్ ఏమో జరిగినట్టున్నది, అంటే చీఫ్ గెస్ట్ వాళ్ళు వచ్చేది ఉంటుంది. సో గాడ్ ఆఫ్ ఆనర్ అవన్నీ ఉంటాయి. సో యాక్చువల్గా ఈసారి స్టాల్స్ సో ఈసారి స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇవే అన్ని స్టాల్స్ అంతా. సో మా దోశాలే కూడా ఉన్నాయి, వెతుక్కుంటా పోవాలి. వెయిటర్ ఓనర్ కౌంటర్ బాయ్ సినాగాడు. నేను పఫ్స్ అన్ని వేడి చేసి ఇస్తా ఉంటా. మన బేకరీ. సో క్రేజీ ఉన్నది అసలు. వీళ్ళు అన్నీ ఏంటంటే బీటెక్ తర్వాత పెట్టుకుంటారా? సో యాక్చువల్గా మన రోహిత్ స్టాల్ కూడా ఉందన్నమాట. సో వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ కలాలి అన్నీ మనని. అదా ఎక్కడ ఫస్ట్ స్టాల్ నెంబర్ 1. సో ఇదే మనోళ్ళది. హాయ్ చెప్పండి బ్రో ఒకసారి. యాక్చువల్గా అది చాక్లెట్ ఫౌంటైన్. నేనేమనుకున్నా అంటే అది ఒక్క పాయింట్ అనుకున్నాను. మన కాలేజీలో మళ్ళీ ఒక్క పాట ఇది, అది ఒక్క పాట పెట్టింది. నేను పరేషన్ అయినా. కాలేజీలో ఇంత ఫ్రీ ఎప్పుడు అయిపోయింది మన కాలేజీలో. సో చెప్పు వెయిటర్ బాబు. సో యాక్చువల్గా నేను తినను అని చెప్పిన కదా, తీసుకోవడానికి వచ్చింది. నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నా. 3వది. అరే ఆగురా, నేను ఆల్రెడీ ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా నేను తినని చెప్పిన కదా. సో ఎందుకో ఇక అందరు తిన్నాళ్ళు, కొంచెం టేస్ట్ చూసిన బూందీ మస్తున్నాయి. బూందీ బాగున్నాయని 2-3 తీసుకుంటాను. సో ఇట్స్ ఓకే, ఏం కాదులేండి. ఇక ఏం చేస్తాం, ఇక ఎన్నో అనుకుంటాం అన్న ఇదే అనింది. సో గాయ్స్, మనతో ఎవరున్నారో చూడండి. మన ఒక సబ్స్క్రైబర్ ఉన్నాడు, ఇక్కడ కలిసిండు. ఒకప్పుడు మనం ఏందన్నది కాదు ముచ్చట, ఇప్పుడు మనం ఏందన్నది ముచ్చట. వస్తానా బేకరీకి వెళ్తానా? యాక్చువల్గా ఇది మెనూ అన్నమాట. కర్రీ పఫ్ 19 రూపీ, ఎగ్ పఫ్ 25 రూపీస్. బయట కంటే ₹1 ఎక్కువ మన దగ్గర తీసుకోండి, పర్లేదు. ₹1 కానీ ఆయన మన దోస్తాన్ కాబట్టి, సో దోస్తాన్ బేకరీ కాబట్టి ఫ్రీగా తినొచ్చు. జఫా నా కొడుకులు. సో అరే చెప్పరా, 2 ఎగ్ తీసుకో. ఎగ్ తీసుకో. చికెన్ ఎగ్గులు ఎగ్గని ఉంటుందా? అరే రే పెట్టగుడ్డు పఫ్ రండి. పెట్టగుడ్డు పఫ్ 2 ఎగ్ పఫ్ తీసుకో. 2 ఎగ్ పఫ్ ఫ్రెండ్స్ స్టాల్లో పఫ్ టేస్ట్ చేస్తున్నాం.
50యా? సో ఇప్పుడు ఫుడ్ బ్లాగర్ అయిపోతాం మనం. ఎక్కువ 50. ఫోన్ పే నేనే ఇస్తున్నా చూడండి. సో ఈ రోజు అయితే మనం ఒక పిల్లాడు ఆకలితో అక్కడ గ్రౌండ్ లో తిరుగుతుంటే పఫ్ అయితే కొనిచ్చా. ఇక్కడ కూర్చోద్దా చిన్న తిన్నాడు ఎగ్ పఫ్. సో యాక్చువల్గా ఇది ఎగ్ పఫ్ అనమాట. సో ట్రై చేద్దాం. ఒకవేళ మేము ఉంటే నెక్స్ట్ బ్లాగ్ లో కనబడతాం. సో ఎలా ఉంది నీకు లోపల? ఓకే మస్తు. డబ్బులు మనయేగా మంచిగా ఉంటాయి. బ్లాక్ ఫారెస్ట్ అంటే వైట్ ఉన్నది. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ట్రై చేస్తాను. కర్రగా ఉండదు. బ్లాక్ ఫారెస్ట్ ఎప్పుడు కర్రగా ఉండదు. సో యాక్చువల్గా కేక్స్ ఎక్కువ తిన్నాను. సో నేను డైట్ బ్రేక్ అని కూడా చెప్పిన. కేక్స్ కాదు మనోడు తినేది, కేక్. నేను చెప్పని ఇస్తారా? సో రియల్గా ఇట్స్ వెరీ నైస్ అబ్బా, మంచిగా ఉన్నాయి. రండి సరే మన ప్రమోషన్ చేయరా అట్లా. నేను సో ఇక్కడ చూడు, ఇక్కడ దోసన్ బేకరీ అంట. ఏదో ఆటగాళ్ళందరూ ఈడే ఉన్నారు. ఆటగాళ్ళు ఏడకి రండి, వీళ్ళతో ఆట ఆడుకోండి, తినేది వెళ్ళిపోండి. బాగుంది, మంచి. చూడు చదువుకోకుండా ఎందుకు ఎన్ని దోసన్ బేకరీ ఎందుకు రండి, చూడండి, తినండి. రండి రా, రండి రా, రండి రా. సో అట్లా అది వేరే విషయం. అగ్గో సీన్ గాడు వస్తాడు. రాయనో సీను, సీను సీను సీన్ గాడు ఎవరైనా కొడితే దేవుడా అనాలి. హాయ్ హాయ్ అమ్మా. హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఫైన్ మై ఫ్రెండ్. ఇప్పుడు నీకు ఫైన్ చెప్పాలా వాళ్ళు? సో ఈ రోజు అయితే హల్చల్ చేయబోతున్నాం. బౌన్సర్స్ మమ్మల్ని బయటికి పంపించేంత వరకు. మన లిమిట్ అయితే అది. తేడా అయితే ఎలా కొడతారు. ఒక్కొక్కరి కండ ఎంత ఉంది తెలుసా? నా దగ్గర పోయి మా తొడంత కాదు, అన్న తొడంతే నువ్వు కాదు. అన్న గేట్ కాడు ఇట్లున్నాడు. అందరు చల్ అన్న చేతిలో ఐడి కార్డు, సిమ్ కార్డు అంతుంది. అమ్మో. I request everyone to be seated. We are going to begin the program shortly. I repeat, everyone to be seated. We are going to begin the program shortly. నెక్స్ట్ ఈవెంట్ ఉంటే నేనే యాంకర్. ఎంతో తెలియదు. ఈ వీడియోలో ఎవ్వరు వచ్చినా అంతే మారిపోతారు, మాటలు మారిపోతాయి ఎమ్మటే. అంటే టిప్పు అన్న పవర్ అది. గుడ్ బై చేస్తున్నాయి సడన్గా. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. చాలా పెట్టుకుంటే టిప్పు కన్ఫర్మ్ పేమెంట్ అయిపోయిందా? సో మా ఈరోజు కంగ్రాచులేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. కంగ్రాచులేషన్ కాదురా సార్, అది కన్వెన్షన్ ఇప్పుడే గూగుల్లో పెట్టిన వచ్చింది. సో గైస్ దిస్ ఇస్ సాజరా, బ్రౌన్ కలర్ సాజరా. బ్లాక్ ఈరోజు బ్లాక్, ఆరెంజ్ ఈరోజు బ్లాక్. టిప్పు నన్ను కాపీ కొట్టిండు. ప్రతిరోజు సేమ్ అవుట్ఫిట్ వేసుకొస్తున్నాడు. అంటే మేము ఇద్దరిని కోఇన్సిడెంటల్ గా సేమ్ అవుతుంది. సో ఎంజాయ్ చేస్తున్నాం. వాయిస్ వినబడకపోవచ్చు, ఎంజాయ్ చేస్తున్నాం. yes సే హాయ్. say hi. హలో హాయ్. హలో హాయ్. హౌ యు ఫీలింగ్? హౌ యు ఫీలింగ్? I'm feeling good. Very good. కింద సబ్ టైటిల్స్ ఎత్తాడు చూడండి. ఇది పీట్లే. Today is our last day. I'm feeling good. Do that. Guys, సిరి నాని. ఓ అమ్మా నాని, నువ్వే సిరి నాని. చూడండి, చోటా ప్యాకెట్, బడా ప్యాకెట్. సో వచ్చేసారు, వీళ్ళ కోసం వెయిటింగ్ ఉండే. ఫైనల్లీ కలిసేసాం అన్నమాట. సో ఎంజాయ్ చేద్దాం. సో లెట్ us live in the moment. కంప్లీట్లీ వేరే ఉంటాయి సీట్స్ అంటారా బాబు. బురాన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే గొడవ పడకండి రా. బాధ్యత. హలో అజయ్. ఇప్పుడే వచ్చినావా?
లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు దాన్ని కొట్టు రాయి తీసుకో రాయి రివ్యూ 2 పాటలు కలిపి పాడుతున్నా అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఒక్క వీడియోలో కూడా నేను లేను. మా నోయల్ అల్లు అర్జున్ మా కాలేజ్ లా బేవర్స్ ఓనర్ ఓనర్ నానే ఓనర్. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే ఒక్క నిమిషం మీరు హాయ్ చెప్పండి. వీని పేరు సునందా. గాయస్, సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. సో ఇక్కడ చెరువు దగ్గర ఆగిన బికాస్ ఇక్కడ లైటింగ్ మంచిగా ఉన్నది. సో ఇంటికాడ ఎండ్ చేయలేను. సో మంచిగా జరిగింది ఫెస్ట్. సో యాజ్ యూజువల్గా ప్రతి ఒక్కసారి ఎట్లా ఎండ్ అవుతుందో అట్లనే ఎండ్ అయింది ఒక లొల్లితోని. సో అంతే, ఇక మా కాలేజ్లో ఏదైనా ఫెస్ట్ ఎండ్ కావాలంటే లొల్లి డెఫినెట్లీ కావాలి. సో యాక్చువల్గా మా క్లాస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ పాటకి డాన్స్ చేసిళ్ళు. సో ఇది నచ్చింది నాకు, నేను తీసుకున్నా. సో బాగానే ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది. సో లాస్ట్ టైం కంటే ఈసారి రొమ్మ నల్లరికి మస్తుండే. సో ఎంజాయ్ చేసినాం. బట్ కాకపోతే నిన్న డాన్స్ బాగా చేసినాం. సో నిన్న డాన్స్తో ఈరోజు కంపేర్ చేస్తే ఇది జస్ట్ వార్మప్పే. బాగానే ఎంజాయ్ చేసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. మణికంఠ గారు కూడా వచ్చిండు. టైం స్పెండ్ చేసిన, అందరితో టైం స్పెండ్ చేసిన, ప్రతి ఒక్కరితో. ఒరే వీళ్ళతో ఉండాలి అని ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేసిన. సో మంచిగా అనిపించింది. సో మెయిన్గా ఈ కాలేజ్లో స్పెషాలిటీ ఏంటంటే నా జర్నీలో నాకు చేదు జ్ఞాపకాలు అయితే లేవు. అన్నీ ప్రతిరోజు ఒక మిరాకిల్, అంటే హ్యాపీగా ఉంది అన్నట్టు. సో అదనమాట ముచ్చట. బాగానే ఉంటుంది, మంచిగా ఉన్నది. సో కొంచెం బాధ బికాస్ ఫెస్ట్ ఎండ్ అయిందిగా. సో ఇక ఫెస్ట్ కూడా అయిపోయింది. చూద్దాం, గో విత్ ద ఫ్లో. సో మనమైతే ఇంటికి వెళ్దాం. సో లెట్స్ గో.